మానవ రూపంలో ఉన్న మృగాలు పైశాచిక ఆనందం కోసం ప్రేమోన్మాదంతో మహిళలను విగత జీవుల్ని చేస్తున్నారు. కామంతో ప్రేమోన్మాదులు చేసే దాడులతో వికసించే పుష్పాలు నలిగిపోతున్నాయి. జీవితాలు తల్లడిల్లిపోతున్నాయి. కీచకుల విన్యాసాలతో లోకమంతా గగ్గోలు పెడుతోంది. అయినా రాక్షస సంతానం కామ ప్రలోపాలు ఆగలేదు సరికదా, పెచ్చుమీరుతున్నాయి. సైంధవుల ఆగడాలు ఆగలేదు. కీచకుల ఆలోచన మారలేదు. దుశ్శాసన పర్వాలకు తెరపడలేదు. మహిషాసుర కామ వికారం మహిళలను అగ్నిలా దహించి వేస్తోంది. రోజుకో సంఘటన, గంటకో ఫిర్యాదు అందుతూనే ఉంది. మహిళలకు రక్షణ అన్నదే లేకపోయింది. సొంత తండ్రి సొంత అన్నయ్య కలిసి పాపం 14 ఏళ్ళంట. ఒకడికి తెలియకుండా ఒకడు మార్చి మార్చి భయపెట్టి అనుభవించి కడుపు చేశారు ఓల్డ్ సిటీలో. మరి ఇంకో చోట హాస్పిటల్కి ఎక్స్రే కోసం వస్తే బట్టలిప్పితే కానీ ఫోటోలు పడవని చెప్పి బట్టలిప్పించి సెల్ ఫోన్లతో ఫోటో తీశాడు ఒక డాక్టర్. ఉన్న భార్యను చంపేసి ఇంకో పెళ్లి చేసుకుని దాన్ని కూడా టార్చర్ పెడుతున్నాడు ఒక IAS ఆఫీసర్. అరే పెళ్ళాన్ని తగలెట్టేసిన వాడు ఒకడు. ట్యూషన్ కి ఇంటికి వస్తే అమ్మాయిల్ని మాయం చేసిన ఒక లెక్చరర్. 10th క్లాస్ అమ్మాయి త్రిపుర. లొంగకపోతే ఎగ్జామ్ లో ఫెయిల్ చేస్తానన్న ఒక మాస్టర్. పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయిని బ్రోతలోజులకు అమ్మేస్తున్న ఒక ఆటో డ్రైవర్. మరి అదే అమ్మాయిల్ని బాంబేకి, ఢిల్లీకి, కాల్కటాకి అమ్మేస్తున్న ఒక కార్పొరేటర్. చాలా మంది రాక్షసులు ఉన్నారు. వీళ్ళకెవరున్నారు లేని ధైర్యంతో అడవి తున్నల్లా పిచ్చి పట్టిన కుక్కల్లా రెచ్చిపోతున్నాయి. కొడుకులకి ఎవడో కానీ ఎవడు చెప్తున్నాడు? టీవీలో చూపిస్తే ఫ్రీగా కూర్చుని చూసి ఎంజాయ్ చేస్తున్నారు జనం. ఇట్ ఈస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. బిడ్డతో అత్తింటికి చేరలేదని ఓ తల్లిని, తన ప్రేమను అంగీకరించలేదని కాలేజీలో ఓ చెల్లిని, కామంతో కళ్ళు మూసుకుపోయిన ఖాకీల చెరలో ఓ యువతి, ఇలా మదమెక్కిన మగ మృగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు. ప్రేమోన్మాదుల వికృత చేష్టలకు శ్రీలక్ష్మి, కుసుమ, లావణ్య, స్వప్నిక, ఆయేషా మీరా, సినీ నటులు ప్రత్యూష, భార్గవి, ఇలా పేర్లేదైనా బలిపశువులు మాత్రం మహిళలే. డిగ్రీలు, డాక్టరేట్లతో బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సిన విద్యార్థులు కత్తులు, కొడవళ్లు, యాసిడ్ బాటిళ్లు చేతపట్టి కటకటాల పాలవుతున్నారు. కన్నోళ్లకు, కలిసున్నోళ్లకు కళంకం తెస్తున్నారు. విషం చిమ్ముతున్న చిత్రాలు, టీవీల్లో వస్తున్న క్రైమ్ సీరియళ్లు యువతను పెడదారి పట్టిస్తోంది. వీరి అకృత్యాలకు అడ్డుకట్ట వేయాల్సిన చట్టాలు బలహీనమైన సెక్షన్ల లొసుగుల్లో నీరుగారిపోతున్నాయని మేధావులు, మానసిక వైద్య నిపుణులు నెత్తి నోరు ముత్తుకుంటున్నారు. ప్రేమోన్మాదము, యాసిడ్ దాడులు, రకరకాలుగా అమ్మాయిలు బలవుతున్నారు. వన్ సైడ్ అమ్మాయికి ఇష్టం లేకుండా అబ్బాయి మాత్రమే ఇష్టపడడం, అమ్మాయి వెంట పడడం, అమ్మాయిని లవ్ చేస్తున్నానని ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటి ఒక రకం అయితే, ఇంకోటి ఏంటంటే ఇద్దరు ఇష్టపడడం, కొన్ని కారణాల వల్ల విడిపోయినప్పుడు ఆ అబ్బాయి మాత్రం దాన్ని కంటిన్యూ చేయడం, ఇట్లాంటి కారణాలు ఉంటాయి. సో వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే సరైన కౌన్సిలింగ్ లేకపోవడం వల్ల. సో కాలేజీల్లో ముఖ్యంగా కౌన్సిలింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసినప్పుడు, పిల్లవాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చినప్పుడు, వాళ్ళకి జీవితం పైన ఒక అవగాహన కల్పించి, వృత్తిపరమైన ఆలోచనలు కల్పించి, ఒక వ్యక్తిత్వ వికాసాన్ని డెవలప్ చేసినప్పుడు ఇట్లాంటి సమస్యలు ఎదురు కాకుండా మనం చాలా వరకు అరికట్టవచ్చు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై కఠినమైన శిక్షలను అమలు చేసే దిశగా చట్టాలను సవరించాల్సి ఉన్నా అది కేవలం రాతలకు, ఫైళ్లకే పరిమితమవుతున్నాయి. సంఘటన జరిగినప్పుడు మాత్రం ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు దంపుడు ఉపన్యాసాలతో గగ్గోలు పెడతారు. పత్రిక, మీడియా ప్రతినిధులకు కలర్ ఫోటోలకు ఫోజులిచ్చి వారి మొక్కుబడి చెల్లించుకుంటారు. పురుషాహంకారంతో బుసలు కొడుతూ, బరి తెగింపుతో మగాళ్లు మృగాళ్లై విరుచుకుపడుతుంటే కళ్లం వేసేదెప్పుడంటూ ఓ చెల్లి మౌనంగా రోధిస్తున్న హృదయ ఘోష వినేదెవ్వరు? ఎక్కడో వరదలొచ్చి కొందరు చచ్చిపోయారంటేనే బాధపడతామే, అలాంటిది మనకు తెలిసిన 10 మంది స్త్రీలలో 8 మంది ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారంటే ఎంత దారుణం! ఒక్కరా ఇద్దరా సెక్షువల్ అబ్యూస్ చేయబడ్డవారు, రేప్ చేయబడుతున్నవారు, డివోర్స్ ఇచ్చేయడం, కొట్టడం, తగలబెట్టడం, రోడ్డు మీద, బస్ స్టాపుల్లోనూ, ఆఫీసుల్లోనూ, ఇళ్లలోనూ, హోటల్స్ లోనూ, సినిమా హాల్స్ లోనూ ర్యాగింగ్,
సెక్షువల్ హెరాస్మెంట్లు ప్రతి చోట ప్రతిరోజు మన చుట్టూ ఎన్నో జరుగుతున్నా అలవాటు పడిపోయాం కనుక ఇది పెద్ద సమస్యగా మీకు అనిపించకపోవచ్చు. కానీ వేల కొద్ది లక్షల కొద్ది ఎందరో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఇట్స్ ఎ బర్నింగ్ ప్రాబ్లమ్ సార్. మనం కాకీలు కదా, మనల్ని అడిగేదెవ్వరు అని రక్షించాల్సిన రక్షక భటులే భక్షకులై కీచక వారసుల పరంపరను కొనసాగిస్తున్నారు. కళాశాలలు సరస్వతి నిలయాలు, చదువుల తల్లి కళ్లకు గంతలు కట్టి విద్యార్థులు ప్రేమ పేరుతో ఉన్మాదులుగా మారి దుర్మార్గానికి ఒడిగడుతున్నారనే వారి ఆవేదనను వారి మాటల్లోనే విందాం. ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే మాకే చాలా భయం వేస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు కానీ బయటికి పంపించాలంటే చాలా భయపడుతున్నారు. ఏమవుతుంది, పిల్లలు ఎట్లా వస్తారు, వెళ్ళినప్పుడు టాంచి అక్కడ ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అని భయపడుతున్నారు. తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఎట్లా వస్తున్నారు, ఎలా ఉంటున్నారు అన్నీ గమనిస్తున్నారు. వాళ్ళకే చాలా భయంగా ఉంది పంపించాలంటే. ఈ కాలంలో ఆడవాళ్ళు ఎంతో ముందంజలో ఉంటున్నారు. అసలు ఎంత అంటే మగవాళ్ళను మించిపోయేంతదిగా ఉన్నారు. కానీ ఆడవాళ్ళ మీద ఎన్నెన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇట్లా జరుగుతుంటూ పోతూ ఉంటే అసలు మా మనుగడే కరువైపోతుంది. కొద్ది రోజులు పోతే మమ్మల్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి రాక్షసులను రాళ్లతో కొట్టాలా లేక తుపాకీతో కాల్చి చంపాలా అన్నట్టుగా ఉంటుంది బాధితుల మౌన రోదన. వ్యవస్థ పనితీరుపై ప్రజలు విసిగిపోయారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం సడలిపోయింది. పోలీసు వ్యవస్థ అంటే భయమేస్తోంది. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని దారుణాలు సార్, నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు బయటికెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నావు? అరే వాళ్ళెవరో అడవుల్లోకి బాంబుల మధ్య లేదా ఎడారుల్లోకి వెళ్ళిపోతున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోనూ, రోడ్లలోనూ, బస్ స్టాపుల్లోనూ, బస్సుల్లోనూ, రెస్టారెంట్లోనూ, ఆఫీసుల్లోనూ, పోస్ట్ ఆఫీసుల్లోనూ, పార్కుల్లోనూ, కాలేజీల్లోనూ ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి. మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది. కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది. మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డెమోక్రటిక్ సిస్టంలో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. సాధారణ ప్రజానీకానికి కూడా వ్యవస్థపై అపనమ్మకం ఏర్పడుతోంది. ప్రజల్లో నమ్మకం కలిగించాలంటే సత్వర న్యాయం అందించే పటిష్టమైన పాలనా యంత్రాంగం లేకపోతే ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం ఉండదు. మనకి మన బిడ్డలకి జన్మనిచ్చే తల్లులురా ఆడపిల్లలు. గట్టిగా ఒక మాట అంటేనే తల్లడిల్లిపోయి కన్నీళ్లు పెట్టుకునే పిచ్చి తల్లులురా. అలాంటి ఒక ఆడపిల్లని ఊర పందుల్లా మీద పడి బట్టలు చింపి గోళ్లతో గీరి పళ్లతో కొరికి మొహం పగలకొట్టి అటు ఇటు విసిరి రక్తంలో దొర్లించి హింసించడానికి మీకు మనసెలా ఒప్పిందిరా? సంఘటన జరిగిన వెంటనే సకాలంలో సముచిత న్యాయం అందచేయగలిగితే వ్యవస్థపై విశ్వాసం కలుగుతుంది. అప్పుడే స్వప్నిక, ప్రత్యూష, భార్గవి, ఆయేషా మీరా, శ్రీలక్ష్మి, లావణ్య లాంటి అందమైన పుష్పాలు పరిపూర్ణంగా వికసిస్తాయి.